భారత్పై చైనా నీటి యుద్ధానికి తెరలేపిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణానికి చైనా ఆమోదముద్ర వేసింది. ఇది భూమిపై ఇప్పటి వరకు నిర్మితమైన ప్రాజెక్టుల కంటే పెద్దదని తెలుస్తోంది. ఏకంగా $137 బిలియన్ ఈ డ్యామును నిర్మించడానికి చైనా సిద్ధమైంది. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై దీనిని నిర్మించనున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువ పరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చైనాలోని 3 గోర్జెస్ డ్యాం ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచింది. ఇందులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే అది భూగమనాన్ని మార్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నిర్మితమవుతున్న డ్యాం దీనికి మూడింతలుంటుంది. దీంతో ఇది దిగువ పరివాహక దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమూ ఉంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పెద్ద విపత్తుకే దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే దిగువ పరివాహక ప్రాంతాల్లో నదికి పోటెత్తే వరద సమాచారాన్ని పంచుకోవడంలో చైనా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఈ డ్యాంను గనక నిర్మిస్తే ఈ ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది.